అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ అంటే సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో కోటికి పైగా ఓట్లు తొలగిపోయే ప్రమాదం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ జరగకపోవడం, డూప్లికేట్ మ్యాపింగ్ జరగని ఓట్లు ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 43 లక్షల ఓట్లు అన్కలెక్టబుల్ జాబితాలోకి చేరాయి. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా తేడాలున్న ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈసీ సూచించిన గుర్తింపు కార్డులు చూపించి ఆ గుర్తింపు కార్డులు చూపించి మాత్రమే వీళ్ళు ఓటును నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అంటే ఇక్కడే హైదరాబాద్లోనే ఉండి మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం, డిజిటలైజేషన్ సరిగ్గా అవ్వకపోతే ఏదైతే పాత ఓటర్ కార్డు ఉంటుందో ఆ ఓటర్ కార్డు చూపించి గతంలో మేము ఇన్నిసార్లు ఇక్కడ ఓట్లు వేసాం, ఈ పలానా ఎన్నికలకు మేము ఓట్లు వేసామని చెప్పి దాని తర్వాత వీళ్ళు వాళ్ళ ఓటు హక్కును నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ప్రక్రియ అంత డేంజర్గా ఉంటుంది. ఓటర్ జాబితా సవరణలో భాగంగా జూన్ 25న మొదలై దాదాపుగా 45 రోజుల పాటు సాగిన కీలక ఘట్టం ఇప్పుడు ముగిసింది. రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం వినతితో 2 సార్లు గడువు పొడిగించారు. అయినప్పటికీ రాష్ట్రంలో 73.52 లక్షల ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించలేదని ఎన్నికల సంఘం గుర్తించింది. అంతా అనుకున్నట్టుగా హైదరాబాద్లోనే వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. వీరికి ఇక ఓటు హక్కు ఉండదని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఈసీ ప్రకటించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3,38,26,448 ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు 2,64,73,616 ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు చాలా క్లియర్గా సమర్పించారు. వీళ్ళలో అంటే ఈ ఓట్లు సమర్పించినటువంటి ఎవరైతే 2,64,00,000 మంది ఉన్నారో ఆల్మోస్ట్ అంటే 73% ఇది క్లియర్ అయినట్టు. ఇప్పుడు ఆ 2,64,00,000 మందిలో అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ వాళ్ళ ప్రాపర్ లేకపోతే బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే సెటిలర్స్ బయట వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, చెన్నై వాళ్ళు కావచ్చు, బెంగళూరు వాళ్ళు కావచ్చు, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, వీళ్ళల్లో ఇక మాకు ఒరిస్సాలో బీహార్లో ఓటు వద్దు, లేదంటే ఆంధ్రాలో మాకు ఓటు వద్దు, చెన్నైలో ఓటు వద్దు అనుకున్న వాళ్ళు మాత్రమే దాదాపుగా హైదరాబాద్లోనే 100కి 15 మంది ఉన్నారట. ఎవరైతే అంటే ఇప్పటిదాకా ఓట్లు సమర్పించిన వాళ్ళు కూడా అంటే దాదాపుగా ఆల్మోస్ట్ కోటికి పైగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో అంటే ఆ డిజిటలైజేషన్లో కావచ్చు, డూప్లికేట్ ఓట్లు కావచ్చు, లేదంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ పార్ట్ సబ్మిట్ చేయని వాళ్ళు కావచ్చు, ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని సరిగ్గా ఫిల్ చేయని వాళ్ళు కావచ్చు, అసలు మాకు ఓటు ఇక్కడ హైదరాబాద్లో వద్దనుకొని సైలెంట్గా ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 70 లక్షల మంది అంట. వీళ్ళలో ఎక్కువ సెటిలర్సే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఆల్మోస్ట్ 45 రోజుల పాటు ఈ యొక్క ప్రక్రియ చాలా కీలకంగా సాగింది. ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న తేడా కూడా రాకుండా అయితే సెంట్రల్ గవర్నమెంట్ చాలా కట్టుదిట్టంగా, చాకచక్యంగా దీనికి ఏర్పాట్లు నిర్వహించింది. ఈసీ నిర్వహణ నిజంగా అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఆ యొక్క వాలంటీర్ ఎవరైతే ఉంటారో, ఆ యొక్క అధికారి ఎవరైతే ఉంటారో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వటం, అండ్ దాని తర్వాత ఓటర్ల రిక్వెస్ట్తో ఆల్మోస్ట్ మళ్ళీ టైం ఇంకా ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ ఇంకొక 15 రోజుల పాటు ఎన్యూమరేషన్ ఫామ్లు కావచ్చు, ఒకవేళ మేము తప్పు సమర్పించాం, ఒకవేళ ఏదైనా మా సైన్ మిస్ మ్యాచ్ అయింది, లేదంటే పాత ఓటర్ కార్డు మా దగ్గర దొరికింది, ఇంతకుముందు ఫామ్ ఇచ్చినప్పుడు మేము ఆ ఓటర్ కార్డుని అటాచ్ చేయలేకపోయాం, ఒకవేళ మా ఓటు హక్కు పోతే ఇక్కడ మా బూత్లో మా ఓట్లే చాలా కీలకంగా ఉంటాయి అనుకున్న వాళ్ళు చాలా, అంటే మనం మాట్లాడుకునేవి అంటే గ్రౌండ్లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా తక్కువ, కానీ ఆఫ్ ద రికార్డ్ జరిగింది ఏంటంటే ఇలాంటివి ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 2 times 2 సార్లు వాళ్ళకి ఏదైతే ఆ డేట్ ఎక్స్టెన్షన్ చేశారు దానికి తగ్గట్లుగా వాళ్ళ అంటే ఆల్మోస్ట్ నిజమైన ఓటర్లు ఉంటే 1కి 2 సార్లు కదా 3 సార్లు వచ్చినా సరే అధికారులు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ యొక్క ప్రాపర్ బిల్స్ కావచ్చు, ఈవెన్ అంటే గతంలో 2001 టైంలో ఓటేసిన వాళ్ళకి పాత ఓటర్ కార్డు ఉంటుంది, అండ్ దాని తర్వాత కొత్తగా ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం డిజిటలైజ్డ్ ఓటర్ కార్డు ఉంటుంది అనమాట. ఇలాంటివి ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన నాన్నలు మన తాతల కాలం నాటివి ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకోలేము. ఏదైతే ఓటర్ల జాబితా నుంచి డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే మనం చూడగలం తప్ప ఏదన్నా మన ఊళ్ళల్లో పంచాయతీ ఓట్లో
లేదంటే జనరల్ ఎలక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం చూడగలం, కొన్ని డౌన్లోడ్ చేయలేము. సో వాటికి సంబంధించి కూడా ఇప్పుడు పర్టికులర్గా మొబైల్ నెంబర్ యాడ్ చేయడం జరిగింది. దాన్ని యాడ్ చేసిన తర్వాత సేమ్ మొబైల్ నెంబర్ ఇంకో దానికి ఉంటుంది, అంటే ఫ్యామిలీ కాకుండా సేమ్ మొబైల్ నెంబర్తోనే ఇంతకుముందు జరిగినట్టుగా ఆ మొబైల్ నెంబర్ని వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తారనుకోండి, ఇప్పుడు ఆ ఓటు చెల్లదు. సో రెండు ఒకటే కాబట్టి ఆన్లైన్లో సేమ్ నెంబర్ పైన డిఫరెంట్ స్ట్రీట్స్, డిఫరెంట్ హౌస్ నెంబర్స్, డిఫరెంట్ ఇనీషియల్స్ ఇలాంటివన్నీ గుర్తించి చాలా చాకచక్యంగా దాదాపు 1 కోటికి పైగా ఓట్లని మొత్తాన్ని తీశారు. సో ఇప్పుడు అధికారులు చెప్తున్నమాట ఒకటే, ఒకవేళ వీళ్ళకి కావాలంటే కనుక ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రాపర్గా అక్కడ నుంచి ఆదేశాలు వస్తే మాత్రమే మళ్ళీ ఎవరైతే ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో అందరూ ఊహించినట్టుగానే ఇక్కడే దాదాపు 70 లక్షల మంది హైదరాబాద్లో ఓటు మేము వినియోగించుకోము, మాకు ఓటు హక్కు అక్కర్లేదని చెప్పి చాలామంది ఉన్నారు. సో మరి ఇలాంటి వాళ్ళకి ఏదన్నా మనసు మారి ఇన్ ఫ్యూచర్ లేదంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అండ్ ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ఓటు హక్కు ఇక్కడ జిహెచ్ఎంసీలో వేసి అక్కడ వేద్దామంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో అయ్యే పని కాదు. ఒకవేళ లేదు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఉన్న ఓటర్లు ఆలోచిస్తుంది ఒకటే, ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థలు, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు. సో ఈ ఎలక్షన్స్ని చాలా అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అక్కడ పార్టీలు, రాజకీయ పార్టీలు, ఇటు కూటమి కావచ్చు, అటు వైసీపీ కావచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము వచ్చి ఇక్కడికి ఎందుకు ఓటు వేయాలి, ఇక్కడ ఎందుకు ట్యాక్సులు కట్టాలి. సో మాకు అంటే పర్టికులర్గా అంటే దేశ రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయం నిజంగా ఎక్కడ ఉండదు, అండ్ పర్టికులర్గా కంపేర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం ఎక్కడే ఉండదు. అది కులాల కుంపట్లు కావచ్చు, లేకపోతే మతాల విషయంలో కావచ్చు, చాలా గట్టిగా అంటే ఆ వేవ్ చాలా గట్టిగా కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో కంపేర్ తెలంగాణ మనం చూసుకుంటే. సో ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న దాదాపుగా 70 లక్షల మంది ఆంధ్ర ఓటర్లు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ సగానికి పైగా ఆంధ్ర ఓటర్లే ఉంటారు. కృష్ణా గోదావరి జిల్లా వాళ్ళు కావచ్చు, నెల్లూరు, ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఇలాంటి ప్రాంతాల నుంచి చాలా తక్కువగా ఉంటారు. బట్ గోదావరి జిల్లాలో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల నుంచి మాత్రం దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 70-80% జనాభా హైదరాబాద్లోనే సెట్ అయిన నేపథ్యం. దాదాపు ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా ఒక 30-40 ఏళ్ళ నుంచి. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా మాకు ఇక్కడ ఓటు హక్కు వద్దు హైదరాబాద్లో అని చాలా కరాఖండిగా ఉన్నారని మనకిప్పుడు ఏదైతే తెలంగాణ సర్ ప్రక్రియ అవ్వగానే సోమవారం సాయంత్రం 6 గంటలకి అయితే ఈ యొక్క అధికారులు మనకి కీలక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత 2,64,00,000 మంది మాత్రమే ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ని చాలా క్లియర్గా అండ్ మొబైల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇటు ఆల్మోస్ట్ వాళ్ళ పాత ఓటర్ ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, వాటిని వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఆ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ని వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. సో ఏది అయినప్పటికీ ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ ఈ 75 లక్షలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అండ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, లేకపోతే పక్కనున్న మేడ్చల్ జిల్లా కావచ్చు, సో ఇలాంటి హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 19,47,000 ఓటర్లు, అండ్ మేడ్చల్లో ఇంకా ఎట్ టు బి రిజిస్టర్డ్, వీళ్ళు ఇంకా రిజిస్టర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. అండ్ మేడ్చల్లో 10,73,000 మంది, అండ్ రంగారెడ్డిలో 15 లక్షల మంది ఇలా తమ ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఇంకా సమర్పించలేదు. సో దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే అంటే అవుట్స్కట్స్లో, అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి ఆ శివారులో 43 లక్షల మంది ఓట్లు అధికారులను తీసేశారు. అయితే ఆ ఫేక్ కావచ్చు, ఇంకా డూప్లికేట్ కావచ్చు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనివి కావచ్చు, లేకపోతే వాళ్ళ పాత ఓటర్ ఐడిని సమర్పించకుండా వాళ్ళు చేసిన పన్నాగాలు కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటి వల్ల ఆల్మోస్ట్ ఒక్క హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అవి కొన్ని మున్సిపాలిటీలు కలుస్తాయి, కొన్ని కార్పొరేషన్లు కలుస్తాయి, 43 లక్షల ఓటర్లను మొత్తం మాయం చేశారు అధికారులు. సో ఎప్పటికప్పుడు అంచనాలకి ఇంకా ఎక్కువగానే ఓట్లు పోయాయని చెప్తున్నారు చాలామంది. ఆల్మోస్ట్ ఒక 40-50 లక్షలు మొత్తం ఓవరాల్గా వేసుకున్నారు చాలా, కొంతమంది అనలిస్టులు చెప్పిన దాని ప్రకారం ఒక 40-50 లక్షలు ఓట్లు పోతాయి అనుకున్నారు, కానీ కట్ చేస్తే 1 కోటికి పైగా ఓట్లు పోయాయి. సో ఇతర జిల్లాల్లోనూ పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లోనే ఎక్కువ ఓట్లు తొలగించే అవకాశం ఉందని అంటున్నారు. పోయిన ఓట్లన్నీ కూడా పూర్తిగా పట్టణ ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు కావడం, ఇక్కడ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉండడం విశేషం. సో దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ఓటర్లు ఇప్పుడు తగ్గనున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం 90% పైగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ ఉండేవాళ్ళు, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడు తగ్గిపోయారు. ఆల్మోస్ట్ 1 కోటి ఎంటైర్ తెలంగాణలో 1 కోటి మంది ఓట్లు వేసే వాళ్ళు తగ్గిపోయారు. అండ్ దాంట్లో పర్టికులర్గా హైదరాబాద్లో
ఆల్మోస్ట్ ఒక 60 to 70 lakh పీపుల్ ఇకపై ఓటు వేసే అవకాశం లేదు. ఓటు వేయాలన్నా సరే ఇక మిషన్ ఇంపాసిబుల్ సెవెన్ అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈ నెల 17న ఓటరు ముసాయిదా ప్రకటించనున్నారు. ఓటరు ముసాయిదా అంటే ఇప్పటిదాకా ఎవరైతే ఎన్యుమినేషన్ చేసుకున్నారో సో వాళ్ళు ఆ బహిర్గతంగా అంటే వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్యుమినేషన్ డిజిటలైజ్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడి వాళ్ళు, తెలంగాణ వాళ్ళు పలానా కాన్సెన్స్ సంబంధించిన వాళ్ళు అనేది ఒక ముసాయిదా అని ఇప్పుడు బయటపెట్టనుంది ఎలక్షన్ కమిషన్. సో ఆ రోజు ఎవరి ఓటు ఉందో ఎవరిది లేదో అధికారికంగా బహిర్గతం కానుంది. సో ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితా కోసం వేచి చూస్తున్నాయి. ఎన్యుమినేషన్ ఫారాల స్వీకరణ గడువు ముగియడంతో బిఎల్ఓలు, పర్యవేక్షకులు అందరూ కూడా ముసాయిదా ఓటరు జాబితా ప్రకటనపై దృష్టి పెట్టారు. సో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో బిఎల్ఓలకు సరైన అవగాహన లేక సరిగ్గా పనిచేయకపోవడంతో అక్కడి ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. కొందరు ఓట్లు కూడా గల్లంతయ్యాయని తెలుస్తోంది. సో మరోవైపు ఓటర్లు భారీగా తగ్గడంతో అందుకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లను తగ్గించనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1200 మంది ఓటర్లు ఉండే విధంగా పునర్వ్యవస్థీకరించారు. సో ఈ విషయాలన్నింటినీ ఇవాళ అంటే మంగళవారం అఫీషియల్గా ప్రకటించనున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఆల్మోస్ట్ 20 లక్షలు, మేడ్చల్లో 10,73,000 అండ్ రంగారెడ్డి జిల్లాలో 15,88,000 ఓట్లను తీసివేశారు అధికారులు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో ఆల్మోస్ట్ 3 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 3 లక్షలు, వికారాబాద్ జిల్లాలో 2,10,000 ఓటర్లను తొలగించారు. అతి తక్కువగా భువనగిరి జిల్లాలో 26,000 ఓట్లు అండ్ ములుగు జిల్లాలో 27,000 ఓట్లు, భూపాలపల్లి జిల్లాలో 36,000 ఓట్లు, వనపర్తి జిల్లాలో 39,000 ఓట్లు తొలగించారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా దాదాపుగా తెలంగాణలో 1,00,00,000 ఓట్లు పోయాయి. సో మరి ఈ 1,00,00,000 ఓట్ల ఎఫెక్ట్ వచ్చే జిహెచ్ఎంసీపై పడనుందా, లేదంటే ఎంటైర్ జనరల్ ఎలక్షన్ పై పడే అవకాశం ఉందా? మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి.